అంటే ఇప్పుడు సమాజంలో చూస్తున్నట్టయితే యువత చాలామంది ఖాళీగా ఉన్నారు. పరిస్థితులు ఏమవునాయి, ఇటు ఫ్యామిలీ అవనాయి, లేకపోతే ఇటు ప్రభుత్వాలు అవనాయి, ఏదైనా అవనాయి. అంటే ఎలాంటి కారణాల వల్ల యువత ఇంకా సక్సెస్ అవ్వట్లేదు, వాళ్ళు అనుకున్న స్టేజ్కి ఎందుకు చేరలేకపోతున్నారు? అంటే మీ దృష్టిలో ఇప్పుడు సక్సెస్ అంటే ఏంటి? అంటే ఒక వ్యక్తి సక్సెస్ వేరు, డ్రీమ్ వేరు. ఇప్పుడు ఒక యువత ఇప్పుడు సక్సెస్ అవ్వలేదు అని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళకు డ్రీమ్స్ ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అంటే ఇప్పుడు సక్సెస్ అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, తనకు నచ్చింది, ఏదో శాలరీ వస్తుంది, ఫ్యామిలీని చూసుకుంటున్నాడు అని పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న యూత్ ఏమనుకుంటున్నారు, అలా కాదు, నాకు ఈ 20,000 30,000 నేను ఎందుకు చేయాలి, అసలు ఈ జాబ్ కాదు, నేను చేసుకునేది వేరు, నేను చదివింది వేరు అని యూత్ అనుకుంటున్నారు. మరి మీరు చదివిన కష్టానికి మీరు అనుకున్న దాన్ని సాధించాలంటే మీ ప్రయత్నాలు మీరు చెయ్యాలి. ప్రయత్నం చేస్తూ మీరు ఏదైనా జాబ్ చేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎలా చెప్తున్నారు, ఆ అబ్బాయికి ఒకరితో పోలుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే వేరే వాళ్ళతో మనం పోల్చకూడదు, ఎప్పుడు కించపరచకూడదు. ఎవరికి ఏ టాలెంట్ ఉందో ఎలా తెలుస్తుంది? సక్సెస్ అనేది మనిషిలో తనకున్న టాలెంట్ని బట్టి, తను మామూలు జాబ్ చేసుకున్నా కూడా ఇప్పుడు తన గౌరవంగా వేని బట్టి ఇప్పుడు తను చేసే జాబు తనకి గౌరవం, అంతే కదా. ఇప్పుడు రోడ్డు ఊడ్చేవాడు తను జాబ్ చేస్తున్నాడు, అడుక్కు తింటలేదు కదా, తను కష్టపడి సంపాదించుకుంటున్నాడు, ఇంటికి తీసుకొస్తున్నాడు, అతను సక్సెస్ అయినట్టే కదా. ఏ ఫీల్డ్లో అయినా సక్సెస్ అయినట్టే అది. కానీ ఇప్పుడు ఉన్న యూత్ ఏంటి, వాడికి ₹1,00,000 శాలరీ వస్తుంది, నాకెందుకు రాదు, నేను చూద్దాము. ఈ లోపల ఈ టైంలో ఏమవుతుందంటే ఫ్రెండ్స్తో పార్టీస్ వాటిలో మునిగిపోయి ఆ బద్ధకం పెరిగి ఇక్కడ జాబులని నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతే. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ 100 ఉంటాయి, మీరు అప్లికేషన్ పెట్టేది ఒక 5,000 10,000 మంది అనుకుంటాం, అందులో ఎంతమందికి వెళ్తుంది, మిగతా వాళ్ళకి రాదు. మరి రానప్పుడు మీరు ఏం చేయాలి? అంటే ఇంట్లో తల్లిదండ్రులు పేరెంట్స్, ఇప్పుడు మనకి ఆస్తి బాగానే ఉందనుకోండి, కొంతమందికి ఉంటుంది బాగానే, కొంతమందికి అది అవసరం లేదు. వాళ్ళు దాని డ్రీమ్ నెరవేరే వరకు కూడా ఆ డ్రీమ్ గురించి వాళ్ళు ఏ ప్రయత్నాలు చేయాలో చేసుకుంటారు, పేరెంట్స్ సపోర్ట్ ఉంటారు. మరి మనకి ఏమీ లేనోళ్ళు ఈ జాబ్ మీదే బతకాలి. మరి జాబ్ చేస్తేనే మనం ఇంటికి, మరి పేరెంట్స్ ఎంతో కష్టపడి కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కష్టపడి పిల్లలు ఒక స్థాయికి రావాలని కష్టపడి చదివించి, అదే మేము ఎలాగో చదువుకోలేదు, మా పిల్లల్ని చదివించాలని చాలా మంది వాళ్ళు అప్పులు చేసని చదివిస్తారు. మరి చదివించినప్పుడు ఇంజనీరింగ్, ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చదువుతున్నారు ఈ రోజుల్లో, కొత్త కోర్సెస్ చేయట్లేదు, ఎన్నో కోర్సెస్ ఉంటాయి, కానీ ఎక్కడ చూసినా ఇంజనీరింగ్, డాక్టర్ చదువుతున్నారు. మరి ఫార్మసీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంజనీరింగ్ చదివితే సాఫ్ట్వేర్లోనే ఎక్కువ శాలరీ వస్తుంది, దానికి మేము వెళ్ళాలి, సాఫ్ట్వేర్ అయితే మాకు మంచి శాలరీ వస్తుంది, సాఫ్ట్వేర్ అని చెప్పుకోవాలి, అది చెప్పుకోవాలి. జాబులు చెప్పుకోవడానికి వాళ్ళకి ఏంటో ప్రాబ్లం తెలియదు, కానీ సాఫ్ట్వేర్ అని చెప్పుకొని ఇంకా దానివల్ల మరి వ్యవసాయం చేసే వాళ్ళకి అగ్రికల్చర్లో చాలా జాబ్స్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్లో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి, చిన్నవో పెద్దవో మొత్తానికి వాళ్ళు చదివినందుకు ఏదో ఒక జాబ్లోకి వెళ్తే వాళ్ళు సక్సెస్ అనుకునే దాంట్లో వాళ్ళు ట్రై చేస్తూ ఒక పక్కన ఈ జాబ్ కూడా చేస్తూ వాళ్ళు ముందుకెళ్తే మనకి యూత్ అనేది సక్సెస్లో కనబడతారు. పర్టికులర్గా ఒకటే అని కాకుండా ఒకటే అని ఎలా తీసుకుంటారు మీరు అంటున్నాను. మీరు అనుకున్నారా యాంకర్ అవుతారని? చెప్తున్నాను లేదు. అదే మనం ఏదో వేరే డ్రీమ్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను కూడా నిజంగా నేను వేరే డ్రీమ్, నేను కలెక్టర్ చదువుదాం అనుకున్నాను, తీరా మనకి మ్యాథ్స్ రాలేదు, చదువుకున్నప్పుడు అవి మన బుర్ర తిరిగి ఎగ్జామ్స్లో ఇంత కష్టంగా ఉంటుందో, సరే కలెక్టర్ వద్దులే అని అనుకున్నాం. ఇలా అంటే అది డ్రీమ్ కదా మనకి, ఒక డ్రీమ్ అంటే పెట్టుకుంటాం, డ్రీమ్ అనేది మనం పెట్టుకున్నవాడు సక్సెస్ చేయాలి అని అంటే వాళ్ళు సక్సెస్ అయినట్టు. అది ప్రతి మనిషిలో సక్సెస్ ఉంటుంది, ఎందుకు ఉండదు? ప్రతి మనిషిలో ఏదో ఒకటి సాధించాలి, మనం ఏదైనా చెయ్యాలి అని తపన పడేవాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. అబ్బాయిలు అమ్మాయిలు మ్యారేజ్ విషయంలో చాలా లేట్ అవుతుంది. ఒకప్పుడు అంటే మా తాతయ్య వాళ్ళ కాలంలో 12 ఇయర్స్కే మ్యారేజ్ అయిపోయింది అలానేవారు, కానీ ఇప్పుడు 30, 35, 40 వరకు ఇటు అబ్బాయిలు కావని అమ్మాయిలు కావని మ్యారేజ్ అవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు మా అమ్మమ్మ గారికి కూడా 14 ఇయర్స్కి మ్యారేజ్ అయింది. ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీస్, అందరూని 7 మంది జనాలు ఉండేవారు. అందులో మా మావయ్యలందరూ చదువుకున్నారు, ఇప్పుడు అందరూ మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. అందులో మా అత్తయ్యలు కూడా కొంతమంది చదువు బ్యాంక్ జాబులు, పెళ్ళైన తర్వాత కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చదువుకి మన మ్యారేజ్కి సంబంధం లేదు కదండి. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ అయ్యింది, మీకు ఇంజనీరింగ్ వెంటనే పెళ్లి చేశారనుకోండి, మీరు జాబ్ చేసుకోకూడదు దాని కండిషన్స్ ఇప్పుడు ఎవరన్నా పెడుతున్నారా? ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది, అమ్మాయిలు పద్ధతి వేరు, అబ్బాయిల పద్ధతి వేరు. అసలు మీకు అమ్మాయిల మనసు చలిత్వం,
మీకు అమ్మాయిలది ఎక్కడైనా సరే మనసు ఎప్పుడు ఒకలా ఉండదు. వాళ్ళు ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి ఎప్పుడు జింకలాగా వేగంగా పరిగెడుతూ ఉంటారు. అది అబ్బాయిలు కొంచెం స్టెబిలిటీ ఉంటుంది, అమ్మాయిలకు ఉండదు. మామూలుగా మీరు చాలా మందిని చూస్తే, ఇప్పుడు నేను ఇది చెప్పానని చెప్పి అందరూ నన్ను చూసిన వాళ్ళు తిట్టుకోవచ్చు, కానీ నిజంగా అమ్మాయిలకి అయితే మనసు చాలా చలత్వం, అసలు సరిగ్గా ఉండదు. అందుకని వాళ్ళు ఇది చేయాలి అది చేయాలి అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, పేరెంట్స్ కూడా మా అమ్మాయి జాబ్లో సెటిల్ అయితే కానీ మేము మ్యారేజ్ చేయము అని అంటున్నారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ పూర్వం రోజులు వస్తాయో అప్పుడే ఫ్యామిలీస్ బాగుంటాయి, భార్యాభర్తల మధ్యలో అండర్స్టాండింగ్ బాగుంటుంది, పిల్లల మధ్యన కూడా పేరెంట్స్ అవగాహన ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే జాబ్ 30 years వచ్చే వరకు వాళ్ళు మంచిగా సెటిల్ అయితే కానీ జాబ్ చేయట్లేదు. కానీ దేనివల్ల, ఎందుకు వల్ల ఇప్పుడు మ్యారేజ్ అయితే అబ్బాయి సపోర్ట్తో అమ్మాయి సపోర్ట్తో ఇద్దరు ఫ్యామిలీని రన్ చేసుకోవచ్చు. మరి కానీ అంటే అందరూ సపోర్ట్ చేయరు కదా మేడం అలాగా. ఇప్పుడు అసలు అలా లేరు కదండి జనరేషన్. ఇప్పుడు అమ్మాయిల డిమాండే ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు జనరేషన్ అలా ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదు. ఇప్పుడు ఎవరైతే నాకు సపోర్ట్ చేయట్లేదు అమ్మాయికి, నేను జాబ్ చేసుకుంటానంటే అసలు అలాంటి అబ్బాయిలు అసలు ఈ రోజుల్లో ఎవరు మ్యారేజే చేసుకోవట్లేదు కదండి. ఈ రోజుల్లో అసలు చాలా డిఫరెంట్గా ఉంది. ఒక అమ్మాయి ఇప్పుడు చదువుకుంటుంది అంటే, ఇంజనీరింగ్ చదివిందంటే, ఆ అమ్మాయి మ్యారేజ్ అయినా కూడా జాబ్కి ఇప్పుడు చాలా బాగా వెళ్తున్నారు చాలా మంది. ఇప్పుడు ఏమవుతుంది, అమ్మాయిలకి మీకు జాబ్ వచ్చేసింది, మీకు జాబ్ వచ్చిన తర్వాత వీకెండ్స్కి ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్ళటం అది అలవాటు అయింది. 2 years అది అలవాటు అయిపోయింది, 3 years అలవాటు అయిపోయింది. తర్వాత ఎవరో వచ్చి మిమ్మల్ని ఇలా కండిషన్స్ పెడితే మీరు ఉంటారా? మీరు ఉండలేరు. అందుకే మేము అందరికీ చెప్పేది ఏంటంటే, జాబ్కి మ్యారేజ్కి సంబంధం లేదు. ఒక అమ్మాయికి మ్యారేజ్ చేయాలని, ఒక అబ్బాయికి అబ్బాయికి కూడా అంతే. ఇప్పుడు అబ్బాయికి జాబ్ వచ్చిన వెంటనే ఎందుకు మ్యారేజ్ చేయకూడదు? ఏం సెటిల్ అవ్వాలి అబ్బాయి? ఇప్పుడు ఇన్నాళ్ళు కష్టపడ్డాడు, ఒక మంచి జాబ్ వచ్చింది, 1 year తర్వాత ఎందుకు మ్యారేజ్ చేయకూడదు? ఇదివరకు ఎందుకు చేశారు 22-23 ఏళ్ళకి? అంత చిన్న వయసులో మ్యారేజ్ చేయటం వల్ల రేపొద్దున్న 2 years తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పిల్లల్ని కూడా బాగా చూసుకోగలుగుతారు. పిల్లలకు కూడా ఒక మంచి పద్ధతిలో మీరు పెంచగలుగుతారు. మీకే 30-35 వచ్చిన తర్వాత పిల్లల్ని కన్నారు అనుకోండి, మీకే ఓపికలు ఉండట్లేదు, మీకే పిల్లల్ని చూసుకునే ఇది ఉండట్లేదు, మీకే చిరాకులు కోపాలు వస్తున్నాయి, ఇంకా మీరు పిల్లల్ని ఏం చూసుకుంటారు? పూర్వ పద్ధతులు ఓన్లీ పూజలకి, జస్ట్ ఈ పద్ధతి ఇలా చేసుకోవాలి, ఇంటికి వాస్తు ఇలా ఉండాలి, నెక్స్ట్ రోడ్ సూల్ అనేది కొనుక్కోకూడదు, ఈ టైంలోనే మ్యారేజ్ చేయాలి, ఇవన్నీ పద్ధతులు ఎలా పాటిస్తున్నామో మ్యారేజ్ విషయంలో కూడా పూర్వ పద్ధతిని మనం తీసుకొస్తేనే ఫ్యామిలీస్ బాగుంటాయండి. పేరెంట్స్ కూడా పిల్లలకి చెప్పాలి. అంటే మేము ఎలా వచ్చాము, ఇదివరకులాగా ఇప్పుడు ఎవరు కష్టపడుతున్నారు? ఇప్పుడు జస్ట్ స్విచ్ చేస్తే మిక్సీ, రైస్ కుక్కర్లో అన్నం పెడితే ఇదివరకు ఏంటి, పెద్ద పెద్ద ఇదేంటి ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండే. ఉమ్మడి ఫ్యామిలీస్ అంటే మార్నింగే లెగ్సి అందరూ పనులు చేయటం, అందరికి ఒక పని పంచుకోవడం, తోటికోళ్ళు, అత్తగారు, మాంగారు, కుటుంబం అంతా. ఆ పిల్లలు, అలా ఎదిగిన పిల్లలు ఏంటంటే ఆ పద్ధతిలో పెరగటం వల్ల వాళ్ళు కూడా నెమ్మదత్వం, ఒక మనిషిని ఎదిరించడం కానీ చేయడం కానీ, ఎవరైనా కోప్పడి పెద్దలు కోప్పడితే సరే నా కోసమే చెప్పారు కదా అన్న మైండ్తో పెరుగుతారు, అర్థం చేసుకొని పెరుగుతారు. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నారు మీరు ఉమ్మడి ఫ్యామిలీస్? ఎక్కడా లేవు. మరి అలా ఉమ్మడి ఫ్యామిలీస్ రావాలి అని అంటే మనం పిల్లలకి మనం చెప్పుకుని, మనం చిన్న వయసులో మ్యారేజ్లు చేసి వాళ్ళని ఒక పద్ధతిగా మనం చేసుకుంటే వీళ్ళు కూడా కలిసి అన్ని పండగలప్పుడు ఇలా కలిస్తే వాళ్ళకి ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికి అలా లేదు. అసలు పేరెంట్సే మా అబ్బాయి మంచి జాబ్ వస్తే కానీ మేము చేయమండి, మా అబ్బాయికండి అమ్మాయి నచ్చలేదండి, మా అబ్బాయికండి అమ్మాయి పొట్టిగా ఉందండి, మా అబ్బాయికండి ఈ అమ్మాయి అంత సూట్ అవ్వదండి, తన జాబ్ వేరు తిన జాబ్ వేరు, ఇన్ని కండిషన్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. మరి ఇదివరకు ఆ కండిషన్స్ లేక ఇదివరకు అసలు అమ్మాయి అబ్బాయిలు చూసుకునేవారే కాదు. ఫ్యామిలీ మంచిది అంటే వాళ్ళు చాలా బాగుంటుంది వాళ్ళకి మ్యారేజ్ చేస్తే అని చెప్పి పేరెంట్స్ చూస్తే అంటే ఓకే చేసుకునేవారు, ఫ్యామిలీని బట్టి చేసుకునేవారు. ఇప్పుడు పేరెంట్సే మా అబ్బాయికి నచ్చితే మేము చేయము అని అంటే ఎందుకు అబ్బాయికి అంత చాయిస్ ఇస్తున్నారు? ప్రేమ పిల్లలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎలాగో మనకు చాయిస్ ఇవ్వరు కదా. ఇంకా పిల్లలు మనల్నే చూడమన్నప్పుడు మనం పిల్లలకి చెప్పాలి కదా, కూర్చోబెట్టి, లేదా మీ ఫ్యామిలీలో ఇలా ఉంది, మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మనం చెప్పాలి అబ్బాయిలకి. ఇప్పుడు చదువుకునే పిల్లల్లో ఉండవలసిన 5 లక్షణాలు ఏంటండి? ఇప్పుడు ఎప్పుడైతే కరోనా వచ్చిందో అందరూ హోమ్ టు వర్క్ కాబట్టి అందరూ ప్రతి ఇంట్లోనే మనిషికి ఒక ఫోన్ కొనేసారు. అది చిన్న చిన్న స్కూల్ పిల్లల దగ్గర కూడా యాక్చువల్గా ఇప్పుడు పేరెంట్స్ జాబ్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఫోన్తోనే కూర్చుంటున్నారు. మరి ఎప్పుడైతే పేరెంట్స్ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళ కంటే మేము ఫోన్లు చూసుకోవాలి, ల్యాప్టాప్ చూసుకోవాలి, జాబ్ మీద ఉంటున్నాము అని అంటున్నారు. నేను అంటుంది ఫోన్ అవాయిడ్ చేసి ల్యాప్టాప్ చూసుకోండి.
ల్యాప్టాప్ మీరు చూసుకున్నారనుకోండి, పిల్లలు కూడా ఏదో ఆ ల్యాప్టాప్ టీవీయో చూస్తారు తప్ప ఫోన్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మెయిన్ అదండి, ఫోన్ మటుకి అసలు ఎంత ఇంట్లో ఉన్నా కూడా అందరూ అవాయిడ్ చేస్తే పిల్లలు కూడా అవాయిడ్ చేస్తారు ఫోన్. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డిసిప్లిన్ అండి. ఇప్పుడు స్కూల్లో పిల్లలు చదువు పెద్ద పెద్ద స్కూల్స్లో వేస్తున్నారు, కానీ ఎక్కడికైనా బయట షాపింగ్కి మీరు తీసుకెళ్తారు, ఒక మూవీ టికెట్కి లైన్లో నుంచుంటే ఆ పిల్లలు మధ్యలో దూరిపోతారు. అదే పేరెంట్స్ చెప్పరు. మరి మీరు అంత పెద్దగా చదివిస్తున్నారు, మరి డిసిప్లిన్ ఏం చెప్తున్నారు? ఒక లైన్ మనం పాటించినప్పుడు, ఒరే బాబు అలా వెళ్ళకూడదు, మనం లైన్లో నుంచోవాలి అని మనం చెప్పుకోవాలి పిల్లలకి. అది అయితే ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు గుళ్ళకి వెళ్ళినా ఏదైనా వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా ఒక లైన్ ఉందంటే ఆ లైన్ పాటించరు. మరి మనమే పాటించినప్పుడు పిల్లలకి మరి ఏం చెప్తాం? కనీసం చదువుకునే పిల్లలకైనా నేను స్కూల్లో టీచర్స్ అయ్యి చెప్పాలని అంటాను నేను. ఇలాంటి అందరూ చాలా మంచి మంచి స్కూల్స్లో చదువుతున్నారు, పిల్లలు అందరూ పెద్ద స్కూల్లో చదువుతున్నారు. ఇంత వయసులోనే మరి వాళ్ళకి కోపం ఏంటో మరి. మనం చెప్పినా కూడా అలా కాదు నాన్న, లైన్ ఉంది కదా నాన్న, లైన్లో రావాలి కదా అంటే అది మనం పేరెంట్స్ చెప్పే విధానం బట్టే కదా ఉంటుంది. పేరెంట్స్ ఎట్లా చెప్తే పిల్లలు కూడా అట్లానే నడుచుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ మనం నడిచే విధానాన్ని బట్టే. ఇప్పుడు మనం ఉన్నాము బైక్ మీద, ఇప్పుడు కారు ఎక్కితే మనము సీట్ బెల్ట్ పెడితే మన పిల్లలు పక్కన కూర్చుంటే మనం ఎప్పుడు అదే పెట్టామనుకోండి, వాళ్ళకి అది అలవాటు అవుతుంది. మీరే పెట్టకపోతే వాళ్ళకి అలవాటు అవుతుంది కదా. వాళ్ళకి ఎందుకు అలవాటు అవుతుంది? వాడు కారు తీసినప్పుడు మన నాన్న పెట్టలేదు కదా, నేను ఎందుకు పెట్టాలి? అది అంటే చదువుకున్న వాళ్ళకి ఏమీ మరి పద్ధతులు మరి మన పేరెంట్స్ నుంచి కొంత నేర్చుకుంటేనే మనకి ఉంటుంది అది.